భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నియామకం పొందినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ విమర్శల ద్వారా ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయడము, భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాల్లో తన ప్రాబల్యాన్ని చూపెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం ద్వారా తనకు నాయకుడిగా గుర్తింపు పొందేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా, మీకు నిజంగా చేతనైతే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలనుకుంటే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంకు రావాల్సిన అంశాల మీద సాధించుకోండి. ఇవాళ మీరు చేస్తున్న దీక్ష ఫీ రియంబర్స్మెంట్ గురించి ప్రభుత్వము ఆల్రెడీ పాత బకాయిలు ఉన్నటువంటి దృష్ట్యా అవన్నిటిని కూడా విడతల వారీగా పేమెంట్ చేస్తూనే ఈ విద్యా సంవత్సరం నుంచి పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ అడ్వాన్స్గా పేమెంట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు సంబంధించిన విద్యకు ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు? ఫీజు రియంబర్స్మెంట్కు కేంద్రం నుంచి ఏం సహకారం తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు బకాయిలుంటే వాళ్ళతో కుమ్ముక్కైన పార్టీగా ఎందుకు మీరు స్పందించలేదు? వీటికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే తప్పకుండా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు సహచర మంత్రులు అందరం కూడా పిల్లల విద్య కొరకు ఉన్నతమైన ఆలోచనలతోటి అన్ని స్థాయిల్లో విద్యకు అత్యంత ప్రాధాన్యత తీసుకుపోతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు కడతా ఉన్నాం. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తూ ఉన్నాం. కిట్ ద్వారా వాళ్ళకు నాణ్యమైన వస్తువులను సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డైటరీ ఛార్జీలు మెస్ ఛార్జీలు పెంచినాం. ఈరోజు గత ప్రభుత్వ బకాయిలను వరుసల వారీగా పేమెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. భవిష్యత్తులో ఇవ్వడానికి సంబంధించి అడ్వాన్స్ పేమెంట్ సిస్టాన్ని తీసుకొని వచ్చి బ్యాంకుల్లో ముందుగానే పైసలు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. మీకేమైనా చేతనైతే ఆ ముసలి కన్నీరు కార్చడం ఆపి రాజకీయ ఉనికి కోసం నిరాదీక్ష చేయడం మానుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఫీ రియంబర్స్మెంట్ తీసుకొచ్చేటువంటి విధంగా పోయి అక్కడ వాళ్ళకి జ్ఞానోదయం కలిగేసే ప్రయత్నం చేయి, కానీ నడిచే కాలంలో మోకాలు అడ్డం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రగతికి సంబంధించి విమర్శలు చేసే విధంగా చేయడం ద్వారా మీ స్థాయి తగ్గించుకున్నట్టయితే అవుతుందని రామచంద్రరావు గారికి హితవు చెప్తా ఉన్నాను.